శుక్రవారం ముగ్గురు హీరోల మధ్య భారీగా పోటెత్తేలా ఉంది. నిజానికి ఈ వీక్ 5-6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ముఖ్యంగా పోటీ మాత్రం ముగ్గురు మధ్య ఉండబోతోంది. క్లాస్, మాస్, యాక్షన్, డ్రామా ఇలా ఈ 3 జానర్స్ లో ఏది ఈ వీక్ కిక్కిచ్చే ఛాన్స్ ఉంది? టేక్ ఎ లుక్. ముచ్చటగా 3 సినిమాలు, వాటితో ఈ వీక్ బాక్సాఫీస్ లో గలగలలాడబోతున్న వసూళ్లు. ఇక విచిత్రం ఏంటంటే, ఓ మలయాళం మూవీ లోకల్ తెలుగు సినిమాలను మించేలా అందరి అటెన్షన్ ని లాక్కోవటం. మహానటి సీతారామన్తో తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతానే అంటూ మాస్ ప్రయోగం చేశాడు. ఐశ్వర్య లక్ష్మితో జోడీ కట్టి ఊరమాస్ మూవీతో దండెత్తుతున్నాడు. తక్కువ ప్రమోషన్తో కూడా ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయింది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా బెదురులంకకి పోటీ ఇచ్చేలా ఉంది. RX100 హిట్ తర్వాత సక్సెస్ కోసం ప్రయోగాలు చేస్తున్న హీరో కార్తికేయ ఇప్పుడు బెదురులంక అంటూ ఓ ఫిక్షనల్ విలేజ్ లో జరిగే యుగాంతం కామెడీ డ్రామాతో వస్తున్నాడు. పూర్తిగా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. అయితే సీన్ లోకి సేమ్ డే యాక్షన్ డ్రామా గాంధీవధార అర్జున వచ్చేస్తోంది. ఈ నెల 25న గాంధీవధార అర్జున రాబోతోంది. ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో మెగా ప్రిన్స్ చేసిన ఈ ప్రయోగానికి బెదురులంక పోటీ అనే కంటే కింగ్ ఆఫ్ కోతానే పోటీ అయ్యే ఛాన్స్ ఉంది. అది మెగా మాస్ మూవీ. వరుణ్ది యాక్షన్ డ్రామా అవటంతో వీటి మధ్య అసలైన పోటెత్తేలా ఉంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీకి కింగ్ ఆఫ్ కోతా పోటీ ఇచ్చినా గానీ తను లోకల్ బాయ్ అవటం, యాక్షన్ డ్రామాలేవి ఈ మధ్య పెద్దగా సందడి చేసిన దాఖలాలు లేవు. సో ఆ గ్యాప్ ని ఈ మూవీ ఏమాత్రం ఫిల్ చేసినా వరుణ్ కి వసూళ్ల వరాలు కన్ఫర్మ్ అంటున్నారు.